తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. తిరుమల పరకామణి డిపార్ట్మెంట్లో సంచలనంగా మారినటువంటి రవికుమార్ కేసుకు సంబంధించి మళ్ళీ ఒకసారి టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆధారాలతో సహా ముందుకొచ్చారు. గతంలో మనం చూసాము ఆయన ప్రైవేట్ పార్ట్స్ ద్వారా లోపల ఉండేటువంటి విలువైనటువంటి డైమండ్స్, అదే రకంగానే విదేశీ కరెన్సీని బయటికి తరలించినటువంటి పరిస్థితులు అప్పుడు చూసాం. పెద్ద ఎత్తున సంచలనం రేపినటువంటి ఈ ఒక కేసులో కేవలం రవికుమార్ నుంచి అప్పుడున్నటువంటి అధికారులు నామమాత్రంగా టీటీడీకి గిఫ్ట్ డీడ్ కింద కొన్ని ఫ్లాట్స్ కావచ్చు, కొన్ని భూముల్ని అప్పజెప్పినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం రవికుమార్ అటాచ్ చేసినటువంటి గిఫ్ట్ ఏవైతే ఉన్నాయో టీటీడీకి రిటర్న్ ఇచ్చినటువంటి ఆస్తులకు సంబంధించి తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి పసుపర్తి ఇన్ఫ్రాలోని ఈ ఒక అపార్ట్మెంట్స్లోనే దాదాపు 14 ఫ్లాట్లు ఉన్నట్టయితే తెలుస్తోంది. దాంతోపాటు కూడా చెన్నైలో ఉన్నటువంటి కొన్ని ఆస్తులకి సంబంధించి టీటీడీకి కొన్ని గిఫ్టులు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. సో ఇవన్నీ టీటీడీకి ఇచ్చిన తర్వాత ఆ కేసును లోక్ అదాలత్తో కొట్టించినటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. సో ఈ ఒక్క వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం రవికుమార్ ఎక్కడున్నాడు అనేటువంటి విషయాలు కూడా ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. అప్పటి నుంచి కూడా రవికుమార్ అనే వ్యక్తి కనిపించట్లేదు. కేవలం దాదాపు అక్కడ ఉన్నటువంటి కేసును నీరుగార్చేందుకు అప్పుడున్నటువంటి విజిలెన్స్ అధికారులు, లోకల్గా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా దాని పట్ల దృష్టి సారించి అతని దగ్గర కేసు రీఓపెన్ చేసి అదే రకంగానే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అసలు టీటీడీలో కేసు వెనక్కి తీసుకునేటువంటి అంశంగా కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఒక వ్యవహారం మళ్ళీ తెరపైకి రావడంతో కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మనతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్, నిజంగానే టీటీడీలో అలాంటి కేసులు వెనక్కి తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుందా? అటువంటి ప్రణాళిక టీటీడీలో ఉంటుంది? అసలు అంత పెద్ద కేసుకు సంబంధించి కోట్లాది రూపాయలు అతను హుండీ నుంచి తరలించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ఒక్క కేసుకు సంబంధించి వెనక్కి తీసుకున్నటువంటి విషయం కొంత విస్తుగొలిపేటువంటి అంశంగా మారింది. ఎలా చూస్తారు? ఈ చెట్టు కింద పంచాయతీ, పెదరాయుడు పంచాయతీ టీటీడీలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేశారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఇంత దారుణమైన విషయాలు జరిగినాయంటే మేమైతే కంట్లో నీళ్ళు వస్తుంది. టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఇలాంటి భారీ దోపిడీ టీటీడీ చరిత్రలో భారీ దోపిడీ జరిగితే లోక్ అదాలత్లో రాజీ చేస్తారు. మీరు పోలీస్ అధికారులు ఒత్తిడి కారణంగా మేము రాజీకి పోయాయని చెప్పి టీటీడీ విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. ఎవరు అధికారి? పోలీస్ అధికారులకి ఏం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి? కాబట్టి దీంట్లో అప్పుడు ప్రభుత్వంలో పనిచేసినటువంటి చాలా పెద్దల పాత్ర ఉంది, ఉన్నతాధికారుల పాత్ర ఉంది, పోలీస్ అధికారుల పాత్ర ఉంది. కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి, ఎందుకంటే ఈ రవికుమార్ దగ్గర కొన్ని కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి నిన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో నేను దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి టీటీడీ చైర్మన్ని, టీటీడీ ఈవోని కోరడం జరిగింది. సానుకూలంగా వారు స్పందించారు. మా రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు కూడా, పురంధేశ్వరి గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద విచారణ నిష్పక్షపాతంగా జరిపించి దోషుల్ని శిక్షిస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇంతవరకు రవికుమార్ ఎక్కడున్నా కూడా ఆచూకీ కనిపించట్లేదు. అప్పుడు కూడా కొంతమంది డౌట్ రైజ్ చేశారు, అసలు రవికుమార్ ఉన్నాడా లేదా. ఈ ఇంత పెద్ద స్కామ్లో రవికుమార్ అనే వ్యక్తి బయటకు వస్తే చాలామంది అధికారులు కావచ్చు, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రవికుమార్ని ఇప్పటివరకు ఎక్కడ ఉంచారో, అసలు ఉన్నాడా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నేను కూడా రవికుమార్ ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. వారితో మాట్లాడాను, మిత్రులకు చెప్పాను, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంతలోపల పోలీస్ శాఖ కూడా రవికుమార్కి, వారి కుటుంబానికి భద్రత కల్పించాలని చెప్పి కోరుకుంటాను. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా దారుణాలు జరిగాయి, సొంత ఇంట్లో ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి రవికుమార్ నోరు తెరిస్తే చాలామంది పెద్దలకు ప్రమాదం. కాబట్టి రవికుమార్కి భద్రత కల్పించాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ రకంగా జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం సంచలనంగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే ఇదే అపార్ట్మెంట్లోనే దాదాపు 14 ఫ్లాట్లకు సంబంధించినటువంటి ఆస్తులని టీటీడీకి గిఫ్ట్గా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే లీగల్గా ఈ యొక్క కేసును చూస్తే అసలు విజిలెన్స్ అధికారులు కేసుని లోక్ అదాలత్లో కొట్టించినటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి మనతో పాటు అడ్వకేట్ అజయ్ ఉన్నారు. సార్, నిజంగానే అది వీలవుతుందా? టీటీడీనే ఒక నిందితుడి పైన కేసు పెట్టిన తర్వాత, తప్పు చేసినటువంటి వ్యక్తి పైన కేసు పెట్టిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుందంటారా? ఇక్కడ ఈ కేసులో జరిగినటువంటి విషయం ఏమంటే
టీటీడీలు పరకామణిలో డాలర్లు దొంగతనం చేశాడు అనేటువంటి ఒక ఫిర్యాదుతో రిజిస్టర్ చేసినటువంటి కేసు. అంటే ప్రాపర్టీ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇటువంటి కేసుల్లో రాజీ చేయడానికి ఎటువంటి అర్హత ఫిర్యాదుదారుడికి లేదు. ఎందుకంటే ఫిర్యాదుదారుడు ఒక అధికారి మాత్రమే, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి మాత్రమే. అంతేకాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా 29/4/2023లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎవరిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడిన రవికుమార్ అనేటువంటి వ్యక్తి దగ్గర 3 రోజుల్లోనే, అంటే 1/5/2023లో కొన్ని ఆస్తులను రిజిస్టర్ గిఫ్ట్ డీడ్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తున్నట్లు బదలాయింపు చేయించుకొని 5వ తారీఖు దాని యొక్క బదలాయింపును కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంగీకరించి తర్వాత సెప్టెంబర్లో ఇటు అతనిపైన ఉన్నటువంటి కేసును తొలగించడం జరిగింది. అంటే ఇది 29/4 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి రోజు జరిగిన నేరం కాదండి. దీనికి ముందుగానే ప్రణాళికాబద్ధంగా 100 కోట్ల స్కామ్ జరిగింది. 100 కోట్ల పరకామణి యొక్క నిధులు, వజ్రాలు, నగలు, శ్రీవారికి భక్తులు ఇచ్చేటువంటివన్నీ దొంగతనం కాబడ్డాయనేటువంటిది అప్పుడున్నటువంటి పోలీసు అధికారులకు, అప్పుడున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందరికీ తెలుసు. కాబట్టే ఒక చిన్న కేసు రిజిస్టర్ చేసి 2 రోజుల్లోనే 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి బదలాయించుకున్నారంటే ఇంకా ఎన్ని 100 కోట్ల స్కామ్ జరిగిందో, దీని వెనకాల ఉన్నటువంటి అధికారులు ఎవరు, పోలీసులు ఎవరు, వ్యక్తులు ఎవరు అనేటువంటిది కూలంకుషంగా విచారించినటువంటి పోలీసు డిపార్ట్మెంటే ఆ వ్యక్తితో కొల్యూడైపోయి దేవస్థానానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించి తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి పని. కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ చేయాలి. చిన్న సెక్షన్లు కాదండి, సెక్షన్ 409 ఐపీసీ పెట్టాలి. ఎందుకంటే అధికారంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి అవినీతి చేస్తే సెక్షన్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పెట్టాలి. కాబట్టి అది కాంపౌండ్, ఎటువంటి పరిస్థితులు రాజీ చేసుకునేటువంటి కేసే కాదు. ఒకవేళ ఈ కేసును రాజీ చేసినా కూడా దాన్ని కోర్టు రద్దు చేయొచ్చు, దాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మోసపూరితమైనటువంటి రాజీ. కాబట్టి ఇటువంటి కేసును వెనక్కి తీయడం ద్వారా తిరిగి కూలంకుషంగా సమగ్రమైనటువంటి విచారణ చేసి 100 కోట్లు దోపిడీ కాబడ్డాయి. కాబట్టి 100 కోట్లు రాబట్టాలి. దీనికి సంబంధించినటువంటి అధికారులపైన అందరిపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నాం కదా, ఇది సంచలనం రేపినటువంటి టీటీడీ పరకామణిలో దోపిడీ కేసుకు సంబంధించి రవికుమార్ ఎక్కడున్నాడో కూడా ఇప్పటికి కనరాలేదు. అంటే ప్రస్తుతం ఏదైతే రవికుమార్ దోచుకున్నటువంటి డైమండ్లు కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి విదేశీ కరెన్సీ కావచ్చు, అంటే విలువైనటువంటి ఆభరణాలకు సంబంధించి అప్పుడు కోట్లాది రూపాయలు అతను దొంగలించినట్టయితే మాత్రం ఆధారాలతో సహా విజిలెన్స్ వారి దగ్గర ఉన్నప్పటికీ, ఆయనపైన కేసు నమోదు చేసినప్పటికీ ఎందుకు ఆ విజిలెన్స్ అధికారులు లోకాదాలతో పెట్టి ఆ కేసు కొట్టించారనేటువంటి విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సో ఆ అధికారులందరూ కూడా ఇంకా టీటీడీలో కంటిన్యూ అవుతున్నారు. అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, అంటే విజిలెన్స్ అధికారులకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగిన తర్వాత రవికుమార్ అనే వ్యక్తితో కొంత సెటిల్మెంట్ చేసుకొని కొంత మొత్తంలో, అంటే కేవలం 15 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఆస్తుల్ని మాత్రమే టీటీడీకి గిఫ్ట్ కింద సమర్పించినటువంటి నేపథ్యంలోనే ఆ కేసును లోకాదాలతో కొట్టించి వేసి అక్కడున్నటువంటి ఆస్తుల్ని మొత్తం కూడా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, విజిలెన్స్ అధికారులు, అప్పుడున్నటువంటి టీటీడీ ఉన్నతాధికారులు పంచుకున్నారు అనేటువంటి విషయాలు మాత్రం బయటకు వస్తున్నాయి. కాకపోతే 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే హౌస్లో ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ విషయాన్ని లేవనెత్తినటువంటి నేపథ్యంలోనే ఇప్పటివరకు దానిపైన పురోగతి సాధించకపోవడం, విజిలెన్స్ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల ప్రస్తుతం బీజేపీ నేత, అదే రకంగా టీడీపీ సంబంధించినటువంటి కొంతమంది నేతలంతా కూడా దీనిపైన ఫుల్గా ఫైర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.